హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అంజనా శ్రీ సిస్టర్స్. నేను మీకు ఇప్పుడు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చెప్తాను. దానికోసం ముందుగా చికెన్ తీసుకోండి. నేను ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ శుభ్రంగా వాష్ చేసుకొని దానికి 4 టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ ఉప్పు యాడ్ చేసుకోండి. పసుపు 1 టీ స్పూన్ యాడ్ చేసుకోండి. రెడ్ ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోండి. పెరుగు 1 కప్ యాడ్ చేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి. గరం మసాలా పౌడర్ 2 to 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్కి ఇవన్నీ బాగా పట్టేలాగా కలపండి. చికెన్ని పావుగంట సేపు మ్యారినేట్ చేసి ఉంచండి. మనం ఆనియన్స్ టమాటో పేస్ట్ కోసం ఉల్లిపాయలు, టమాటాలు, ధనియాలు, జీలకర్ర, జీడిపప్పు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేసి చికెన్ ముక్కలు కొద్ది కొద్దిగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని చికెన్ ముక్కలన్నీ పక్కన ఉంచుకోండి. ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేయండి. తర్వాత 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఆయిల్లో వేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక రెడీ చేసుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ ఉంది కదా, అది తీసుకొచ్చి కళాయిలో వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ ఈ ఉల్లిపాయలు టమాటా మిశ్రమానికి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా కలపండి. పచ్చివాసన పోయేంత వరకు ఈ ఆనియన్స్ టమాటా పేస్ట్ని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ఇందాక ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు తీసుకొచ్చి ఈ కళాయిలో వేయండి. ఇప్పుడు చికెన్ ముక్కలకి ఈ ఆనియన్స్ టమాటో పేస్ట్ బాగా మిక్స్ అయ్యేలా కలపండి. కలిపిన తర్వాత ఉప్పు కారం చూడండి, సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. తర్వాత దాంట్లో కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోండి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా చికెన్ ముక్కలు ఫ్రై చేయండి. ఇప్పుడు మీకు ఎంతో రుచికరమైన చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.